హలో అండి, ఈ వీడియోలో ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్, ఇంపెడెన్స్, అడ్మిటెన్స్, కండక్టెన్స్ అలానే పవర్ ఫ్యాక్టర్ డెఫినిషన్స్ చూద్దామండి. దానిలో ఫస్ట్ది ఇండక్టివ్ రియాక్టెన్స్. ఇండక్టివ్ అంటే ఇండక్టర్ కదా, అంటే ఇండక్టర్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము? ఎల్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. రియాక్టెన్స్నేమో ఎక్స్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. టోటల్గా ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎక్స్ఎల్. ఓకే, ఎక్స్ఎల్తో రిప్రజెంట్ చేస్తాము. ఆ ఇండక్టర్ ఎక్స్ఎల్ అనేది ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఒమేగా అండ్ ఎల్ ఆఫ్ ఏ కాయిల్. ఆ రెండింటిని మనం మల్టిప్లై చేస్తామంట, ఒమేగాని అలాగే ఎల్ అని. ఇట్ ఈజ్ ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తామని చెప్పాము? ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎక్స్ఎల్ అండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఓమ్స్. ఓమ్స్ అంటే మనకి ఓమ్స్ అనగానే ఏం గుర్తొస్తుంది? రెసిస్టెన్స్ గుర్తొస్తుంది. అంటే ఇక్కడ మనకు ఇండక్టర్ అని తీసుకున్నాం అనుకోండి, ఆ ఇండక్టర్కి మనం ఏసీ సప్లై అనేది ఇచ్చినప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. ఈ ఇండక్టర్ అనేది ఈ ఫ్లో అయ్యే కరెంట్ని అపోజ్ చేస్తుంది. మనకి రెసిస్టెన్స్ ఏంటండి? విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ కదా. ఈ కరెంట్ని అపోజ్ చేసే రియాక్టెన్స్ని ఎలా మెజర్ చేస్తామంటే ఇన్ ఓమ్స్లో మెజర్ చేస్తాము. దట్ ఈజ్ ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఒమేగా ఎల్ ఈక్వల్ టు 2πfl. ఒమేగా అంటే 2πf. నెక్స్ట్ కెపాసిటివ్ రియాక్టెన్స్. కెపాసిటివ్ అంటే సితో రిప్రజెంట్ చేస్తాము, రియాక్టెన్స్నేమో ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి కెపాసిటివ్ రియాక్టెన్స్ని ఎక్స్ సితో రిప్రజెంట్ చేస్తాము. కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటి? 1/ωc. దీన్ని కూడా మనం ఎలా మెజర్ చేస్తామంటే కెపాసిటివ్ రియాక్టెన్స్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓమ్స్లోనే మెజర్ చేస్తాము. ఇక్కడ కూడా అంతే. మనం ఒక ఇలా కెపాసిటర్ తీసుకుంటే ఆ కెపాసిటర్కి అంటే ఈ సర్క్యూట్కి మనం ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఈ కెపాసిటర్ అనేది ఏం చేస్తుందంటే అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అపోజ్ చేస్తుంది. అంటే ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఓమ్స్. దట్ ఈజ్ ఎక్స్సి ఈక్వల్ టు 1/ωc. ఒమేగా అంటే 2πf అన్నాం కాబట్టి ఈక్వల్ టు 1/2πfc. నెక్స్ట్ ఇంపెడెన్స్. ఓకే, ఇంపెడెన్స్ అంటే జెడ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. మనకి ఇంపెడెన్స్ అనగానే గుర్తొచ్చేది ఏంటి అంటే రెసిస్టెన్స్ అలానే రియాక్టెన్స్ ఉంటుంది అని. ఓకే, ఇట్ ఈస్ గివెన్ బై ద ఫ్యాక్టర్ సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ నెట్ రియాక్టెన్స్ ఆఫ్ ఎ సర్క్యూట్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ జెడ్ అండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఓమ్స్. ఓమ్స్లో మెజర్ చేస్తాము. ఇక్కడ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏం వేసామండి? ఇట్ ఈస్ ద సమ్ అన్నాం కాబట్టి ప్లస్ దేన్ని సమ్ చేస్తాము? రెసిస్టెన్స్ని అలాగే రియాక్టెన్స్ని కాబట్టి r² ప్లస్ x². ఆర్ ఇంకేమైనా రాయొచ్చు, జెడ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ని ఇటు పంపిస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది కాబట్టి జెడ్ ఈక్వల్ టు r² ప్లస్ x² అయింది. ఆర్ అంటే ఏంటి? రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్, ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ ఓమ్స్. ఎక్స్ అంటే నెట్ రియాక్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్, రియాక్టెన్స్ని కూడా మనం ఓమ్స్లోనే మెజర్ చేస్తాము. ఎక్స్ఎల్ అంటేనేమో ఎల్ అంటే ఇండక్టర్, ఎక్స్ అంటే రియాక్టెన్స్ కదా, ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అడ్మిటెన్స్. అడ్మిటెన్స్ అంటే వై అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. ఇట్ ఈస్ గివెన్ బై ద రెసిప్రోకల్ ఆఫ్ ద ఇంపెడెన్స్. ఇంపెడెన్స్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నామండి? జెడ్తో రిప్రజెంట్ చేస్తున్నాం కదా. అదే అడ్మిటెన్స్ అంటే రెసిప్రోకల్ అనమాట. రెసిప్రోకల్ అంటే 1/z అని వేస్తాము. మరి రెసిప్రోకల్ అంటున్నాం కాబట్టి మనకి ఇంపెడెన్స్ యూనిట్స్ ఏమని చెప్పాము? ఓమ్స్ అన్నాం కదా. ఓమ్స్ అంటే OHM కదా, ఓమ్. ఓకే, ఈ అడ్మిటెన్స్ని ఏమంటున్నాము? రెసిప్రోకల్ ఆఫ్ ద ఇంపెడెన్స్ అంటున్నాం. అంటే రివర్స్ చేస్తున్నాం, అంటే 1/z అని వేస్తున్నాం కదా. అలానే ఈ ఓమ్స్ని రివర్స్ అంటే ఇటు నుంచి చదవాలన్నమాట, బ్యాక్ నుంచి MHO అని అవుతుంది కదా. అంటే అడ్మిటెన్స్ యొక్క యూనిట్స్ ఏమవుతుంది? మో అవుతుంది. ఓమ్స్ యొక్క సింబల్ ఏంటి? మనకి ఇలా ఉంటుంది కదా, దాన్ని రివర్స్ చేయడమే, ఇలా చేయాలన్నమాట మోకి. ఓకే, ఇట్ ఈస్ గివెన్ బై ద రెసిప్రోకల్ ఆఫ్ ద ఇంపెడెన్స్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ వై. అడ్మిటెన్స్ని వై అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము అండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ మో. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. మీకు ఎప్పుడు గుర్తొచ్చిన ఇంపెడెన్స్ అంటే ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాము, అడ్మిటెన్స్ అంటే ఏ లెటరు, రియాక్టెన్స్ ఏమిటి, ఇవన్నీ కూడా గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ కండక్టెన్స్. కండక్టెన్స్ని జీ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. ఈ కండక్టెన్స్ అనేది ఏంటి అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, it is the reciprocal of resistance which measures the inducement of current through it. It is represented by the letter G and is measured in mho. Okay, ఇందాకేమంటున్నాము? అడ్మిటెన్స్ అనేది రెసిప్రోకల్ ఆఫ్ ద ఇంపెడెన్స్ అన్నాం కదా. బట్ ఇక్కడ మనకి కండక్టెన్స్ అనేది రెసిప్రోకల్ ఆఫ్ ద రెసిస్టెన్స్. అంటే రెసిస్టెన్స్ని ఎలా 1R అంటాం కదా, రెసిప్రోకల్ అంటే 1/R అని తీసుకోవాలి.
రెసిస్టర్కి యూనిట్స్ వచ్చి ఓమ్స్గా, బట్ రెసిప్రోకల్ అంటున్నాం కాబట్టి ఈ కండక్టెన్స్ అనేది ఇప్పుడు ఓమ్స్ అనేది మనం ఎలా రాస్తాం, సింబల్ అయితే ఇలా రాస్తాం, దీనికి ఆపోజిట్ అంటే ఇలా అవుతుంది. నెక్స్ట్ స్పెల్లింగ్ అయితే ఎలా రాస్తాం, ఓమ్స్ అంటే OHM అని రాస్తాం, దీనికి అంటే ఇలా రివర్స్ డైరెక్షన్ చదవాలి, MHO అని కదా, మో. ఓకే, it is represented by the letter G and is measured in mho. దట్ ఈజ్ ఓమ్ ఈజ్ రీడ్ బ్యాక్వర్డ్స్, అంటే ఓమ్ని ఇలా బ్యాక్ నుంచి చదివితే మో అయ్యిద్ది అని. ఇక్కడ చూడండి, దట్ ఈస్ జీ అంటే కండక్టెన్స్ ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇదనమాట. 1/Rని రెసిప్రోకల్ అంటాం, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం. ఇంకెలా రాయొచ్చు అంటే A/ρ/L ఆర్ ρ/A/L అని కూడా రాయొచ్చు. ఇంకా యూనిట్స్ ఏమున్నాయి, మో అన్న అనవచ్చు, లేదంటే సేమ్ అని కూడా అనవచ్చు అనమాట కండక్టెన్స్కి యూనిట్స్కి. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ అంటే cos π. పవర్ ఫ్యాక్టర్ మీన్స్ పవర్ పార్ట్. ఓకే, పవర్ ఫ్యాక్టర్ అన్న పవర్ పార్ట్ అన్న ఒకటే. అండ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ దట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ వోల్ట్ యాంపియర్ విచ్ రిప్రజెంట్స్ ద యాక్చువల్ పవర్ ఇన్ అన్ ఏసీ సర్క్యూట్. ఇక్కడ రాసాను చూడండి, పవర్ ఫ్యాక్టర్ PF ఈక్వల్ టు cos π ఈక్వల్ టు ట్రూ పవర్ అనే కానీ యూనిట్స్ ఏం గుర్తు రావాలి, వాట్స్ కదా, బై వోల్ట్ యాంపియర్. మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది ప్యూర్ రెసిస్టెన్స్కి అయితే ఎలా ఉంటుంది, ప్యూర్ ఇండక్టెన్స్, అలానే ప్యూర్ కెపాసిటెన్స్. ఇవి మీకు మల్టిపుల్ చాయిస్లో రావచ్చు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో, అవి ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్స్ కూడా ఇంపార్టెంటే. మనకి ఏ ప్రీవియస్ పేపర్లో డిప్లొమా వాళ్ళకైతే 3 మార్క్స్ క్వశ్చన్ అడిగారు. ఓకే, ఇంపెడెన్స్ అంటే కానీ, లేకపోతే కెపాసిటివ్ రియాక్టెన్స్, ఈ 5 డెఫినేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.